నమస్తే అమ్మా. నమస్తే. వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారమ్మా అసలు భార్యాభర్తలు వాళ్ళు? సంవత్సరం అయింది. సంవత్సరం లవ్ అయిపోయింది. మ్యారేజ్ అయిందంట. ఆ, పాప చెప్పింది మాది లవ్ మ్యారేజ్ ఆంటీ. ఆ, మా మమ్మీ వాళ్ళు నాతో మాట్లాడరు, ఆ, మాట్లాడతలేరు. ఒకసారి వెళ్ళిపోయినావు. ఉమ్, మరి నాకు ఇద్దరు అన్న తమ్ముళ్ళు అని చెప్పింది. ఆ, సరేరా మెల్లగా మాట్లాడు, వస్తారులే, నువ్వు భయపడకు, ఉమ్, ఏం కాదు, వస్తారు, నీకు బాబు పాప పుడితే వస్తారు. ఉమ్, అయితే ఆయన టార్చర్ పెట్టేటాడు. ఆ, అప్పుడప్పుడు గొడవలు అవుతాయి. ఇద్దరు. అయితే గాని నాకు మాట్లాడనియడు. ఆ, ఈ మెట్లు ఎక్కుతుంటే పోతుంటే ఏమంటే అయిందా పని, తిన్నావా అని ఆ, అడుగుతుండే. అవునరా, నువ్వు తిన్నావా, అయింది పని, అవుతుంది అని మాట్లాడుతుండే ఉమ్, నడుచుకుంటా. ఉమ్, మళ్ళీ ఆయన పిలవంగానే పోతుండే, భయపడుతుండే ఆయనకి. ఆమె ఎక్కువ మాట్లాడకపోతుండే. ఎక్కువ. అబ్బాయికి అమ్మ నాన్న వచ్చేవాళ్ళు ఇక్కడ, అమ్మ పేరెంట్స్ ఎవ్వరు రాలే. ఎవరు ఆ రారు? అబ్బాయి వాళ్ళ రాలే, అమ్మాయి వాళ్ళు రాలే. ఓకే. వాళ్ళిద్దరే ఉంటారు. ఇద్దరే ఉంటారు, ఇద్దరే. సంవత్సరం నుంచి ఉంటున్నారు. ఆ చిన్న చిన్న గొడవలు అయితే ఒకసారి ఉంటాయి. ఖాళీ గొడవ అయింది, ఒకసారి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ, మళ్ళీ వాళ్ళు పోయినాక ఇక్కడ పైన ఎవరు రాలే కిరాయికి. ఉమ్, కింద అమ్మాయి నేను, నాకు ఒక బాబు ఉన్నాడు. అయితే ఎవరు రాకపోతే ఆయన మళ్ళీ ఏం చేసిండు, అక్కడ టార్చర్ అవుతుంది, ఓనర్ బాగా మంచిగా లేరు, మళ్ళీ నాకు బాత్రూమ్ ఇద్దరులో ఉంది, కిరికిరి ఉంది అని మళ్ళీ మాట్లాడుకొని ఇక్కడే వచ్చిర్రు. ఓకే. ఇక్కడ 1 మంత్ కూడా కాలే వచ్చి. ఇంకా వచ్చి ఉన్నంత కూడా ఆ, అమ్మాయి గర్భవతిని చెప్తున్నారు. 5 నెలల గర్భవతి. 5 నెలల గర్భవతి. నేను అంటుండే మెట్లు చిన్నగా దిగు, ఆ, నువ్వు ఇక నీళ్ళు నేను బట్టలు విడుతున్నా, జారేగలగవు, రావకు, దిగకు అని చెప్తుండే. అమ్మాయి మంచి అమ్మాయి, అమ్మ మాట్లాడుతుండే, బాగుంటది. అమ్మ బాగుంటది. ఆ, కానీ వీడే కొంచెం టార్చర్ పెడుతుండే. ఆ. టార్చర్ వాడేం అబ్బాయి ఏమైనా జాబ్ చేసేవాడా? ఇంతకు ముందు కార్ డ్రైవరింగ్ చేస్తే కంపెనీలో చేశాడంట. మళ్ళీ అది డ్రైవింగ్ డ్యూటీ వెళ్ళిపోయింది ఆంటీ అని చెప్పింది పిల్లని. ఆమె చెప్తేనే మాకు తెలుసు. అది సొంత ఊరు ఎవరైనా చెప్పారమ్మా ఇక్కడ ఉంటారు? వికారాబాద్ అని ఇప్పుడు రాత్రి నుంచి చెప్తుంటే అది తెలుసు, మాకేం తెలియదు. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందమ్మా? అమ్మాయి ఎప్పుడు చూసారు మీరు? ఎప్పుడు చూసారంటే నిన్న నేను లేను. నిన్న 3 గంటల వరకు ఉన్నా. నేను కూడా వర్క్ చేస్తా, పనికి పోతా. 3 గంటల మా తమ్ముడు వాళ్ళ ఇంటికాడ పోయినా. నేను 7 గంటల వరకు రాలే. ఆ మధ్యలో చేసింది. లేకపోతే శుక్రవారం రాత్రి నైట్ అయినా చేయవచ్చు. ఆయన ఎప్పుడన్నా గొడవ పడితే వినిపిస్తుంది, కింద అమ్మాయికి చెప్తా. వెనకాల ఒకసారి గొడవ అయితే ఇట్లా కాల్చుకున్నది రోషన్ పోసుకుని. అయితే ఇద్దరం పోయి సంజాయించి చెప్పి, ఓనర్ వచ్చి సంజాయించి చెప్తే సరే మళ్ళీ అప్పటికి క్లోజ్ అయిపోయింది. ఇక మంచిగా ఉంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం గొడవ అయిందో మొత్తంకి ఖతం చేసింది. అసంటి వాళ్ళు ఉంచొద్దు ఆ బాడుకోని. అసలు డౌట్ పడుతుండే ఆమెకి, మాట్లాడకపోతుండే. మేమే మాట్లాడుతుంటే ఆంటీ మళ్ళీ తర్వాత వచ్చి మాట్లాడతా అంటుండే, పిల్ల ఆయన ఉన్నాడు ఆంటీ పోతా అంటుండే, భయపడుతుండే ఆయన. అవును, ఆయనకి కూడా అట్లానే చంపేయాలి, ఆయన కూడా అట్లానే చంపాలి, ఆయన పెట్టవద్దు. మేము అసలు చూడలే, మాకు పోలీసు వాళ్ళు పైన రాలే. ఎందుకంటే కింద దిగుతారు, పోతారు, వస్తారు, కింద అంటే బయటికి పోతారు, వస్తారు, షాప్ కి పోతారు అనుకున్నాము. మామూలుగా అనుకున్నాం కానీ అంత గమనించలే. మేము ఇద్దరేమో ఉంటాం పైన, నేను గమనించలే. వాటర్ బట్టని కూడా కిందికి రాలే. అయితే గర్భవతి కదా, డాక్టర్ దిగొద్దు అన్నాడంట. వాడేమో లేవడు. వాటర్ క్యాన్ తీసుకొచ్చిండ్రు నిన్న సాయంత్రం. పొద్దుగాల నీళ్ళు వస్తే కూడా పట్టణానికి ఎవరు వాడే ఫోన్ చేశాడంట. వాళ్ళు వాళ్ళ బావకి ఫోన్ చేశాడంట, ఇట్లా ఊరేసుకొని చనిపోయిందంటే. ఆడేం చేసిండు, పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పంపించిండంట. వాళ్ళు రాకముందే పోలీసు వాళ్ళు ఇక్కడ వస్తే దొరికిండు. ఒకసారేమో కట్ చేసి మొత్తం ముక్కలు చేసి ఒక ట్రిప్ పాడేసి వచ్చిందంట. మళ్ళా రెడీ అయినా రెండోసారి పోలీసు వాళ్ళు వచ్చిర్రు. మేము ఇక్కడే ఉన్నాం. వచ్చి దిగుతున్నారు, ఎక్కుతున్నారు. రాత్రి మాకు తెలియదు, మాకు అస్సలు తెలియదు. మళ్ళీ చాలా సప్పుడు వస్తే ఫ్యాన్ బంద్ చేసి, సౌండ్ ఎక్కువ వస్తుంది, ఎవరో వచ్చినట్టున్నారని డోర్ ఓపెన్ చేసి చూస్తేనేమో అందరు ఉన్నారు కింద. అప్పుడు కిందికి దిగినా నేను. ఏమైందంటే అప్పుడు చెప్పారు, జ్యోతి చనిపోయింది అని. ఎట్లా చనిపోయిందని నేను ప్రాణం ఇక నాకు చేయడమన్నది ఉదుకున్నా. ఇక ఇలా మంచిగా ఉండే, మంచిగా మాట్లాడుతుండే, ఇద్దరికి పడకపోతుండే. గొడవ చేశాడంట అంటున్నారు, మేము చూడలే అని చేశాడంట. అని పిల్ల మంచిగా ఉండే సార్. మన పైన ఇన్ని రోజులు ఉన్నప్పుడు మాకు చాలా భయం అవుతుందండి. మేము ఉండాలన్నా భయం అవుతుంది. ఇప్పుడు నాకు అసలు మా డాడీని పిలిపించుకున్నా. నేను ఇక్కడ ఉండాలి, ఏదైనా స్నానం చేసుకోవాలి, ఏదైనా వంట చేసుకోవాలంటే నాకు భయం బుగులు లేస్తుంది, భయం అవుతుంది. ఇప్పుడు అట్లా అయితే పిల్ల మేము కళ్ళకి వెళ్ళి చూసినాం, ఎక్కుతుంటే దిగుతుండే, మాట్లాడుతుండే. కంటితో చూసిన పిల్ల మాకు అదే కనిపిస్తుంది. మాకు అసలు ఉండబుద్ధి అయితే లేదు సార్. వాడికి మాత్రం శిక్ష ఇయ్యాలి వాడికి. ఆమె మంచిదే, పిల్ల మంచిదే. పిల్ల మంచిదే, కొట్టి చంపిండు. అంతా పడేసి మూట పారేద్దాం అనుకున్నాడో ఏమో అని. ఏడో దేవుడు ఎట్లా బుద్ధి ఇచ్చిండో ఫోన్ చేసిండు. ఎవరు అడిగేట వాళ్ళు లేరు కదా అనేసి చేసేసిండు పిల్లకి. సో చూశారు కదా,
ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తనకు ఒక బాధ తప్పలేదు. ప్రేమించి భర్తని అంటే తను పెళ్లి చేసుకుని మంచిగా ఉందాం ఫ్యామిలీని వదిలేసి 20 ఏళ్ళు పెంచిన ఫ్యామిలీని వదిలేసి మరి వచ్చింది తను. చూశారు కదా, ప్రేమించి పెళ్లి చేసుకున్న అడిగేవాడు లేరంటూ టార్చర్ పెడితే ఎప్పుడు అనుమానించడం, కొట్టడం, తిట్టడం. గతంలో ఒకసారి కిరోసిన్ పోసుకున్నప్పుడు ఇంటి పక్కన ఆంటీ కూడా చెప్పడం జరుగుతుంది మనతో. మరి ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు చాలా బాధాకరంగా ఉంటది. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకుని 5 నెలల గర్భవతి తను. 5 నెలల గర్భవతి. ఇంకొక తల్లి సమానంగా ఉంది. అలాంటి వ్యక్తిని అతి కిరాతకంగా, దారుణంగా చంపేశాడు. మరి ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి? ఎన్ని చేసినా కూడా మారని దుర్మార్గులు వీళ్ళంతా. ఒకసారి పైకి వెళ్దాం మనం. ఏం జరిగింది పైనుంటారంట వాళ్ళు. ఒకసారి అడిగి ప్రయత్నిద్దాం ఒకసారి. మరి ఇది అంతా చిన్న చిన్న మెట్స్‌లా ఉన్నాయి స్టెప్స్. ఒకసారి పైకెళ్ళి అసలు ఏం జరుగుతుంది? ఏంటి? మరి జ్యోతి ఎందుకు ఇంత తన భర్త ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టాడని తెలుసుకుందాం ఒకసారి మనం.